గోధుమ పిండితోటి, ఎగ్స్ తోటి ఒక్కసారి ఇలా ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటదండి. వేడిగా మరుగుతున్న ఆయిల్‌లోని 3 ఎగ్స్‌ని ఇలా పగలగొట్టి వేసుకొని, తగినంత సాల్ట్‌ని, కారాన్ని, పసుపుని వేసి, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు గోధుమ పిండిలోకి తగినంత సాల్ట్ వేసుకొని, చపాతీ ముద్దలాగా కలుపుకొని, చపాతీలు ప్రిపేర్ చేసుకొని, ఆయిల్ వేయకుంటే ఇలా 2 పక్కలా కాల్చుకొని, 4 పక్కలుగా ఇలా సమానంగా కట్ చేసుకొని, మధ్యలోకి కూడా సమానంగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక కప్పులోకి గోధుమ పిండిని కలిపి పక్కన పెట్టుకొని, ఇంకొక బౌల్‌లోకి ఎగ్‌ని చెదగొట్టి ఇలా వేసుకొని, బాగా బీట్ చేసుకొని, దీన్ని పక్కన పెట్టేసుకోండి. ముందుగా కాల్చుకున్న చపాతీ పైన ఈ గోధుమ పిండిని ఇలా అప్లై చేసుకొని ఫ్రై చేసుకుని ఎగ్‌ని కూడా పెట్టేసుకొని 2 పక్కల మొత్తం అంతా కవర్ చేసేసుకోండి. తర్వాత ఇలా ఎగ్‌లోని ముంచుకొని అలాగే బ్రెడ్ పొడిలోని కూడా బాగా కోట్ చేసుకొని వేడిగా మరుగుతున్న ఆయిల్‌లోని మొత్తం అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవడమేనండి. చాలా సింపుల్‌గా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడివేడిగా ఉన్నప్పుడు ఒక్కసారి తినండి. చాలా టేస్టీగా ఉంటది. నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.